హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపోప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. తన కొడుకు చేసిన తప్పుకి ఎంతో క్షోభపడ్డారు. ఆ అనుభవంతో తెలిసి తెలిసి అదే నరకాన్ని ఇప్పుడు ప్రీతి పేరెంట్స్కి ఇవ్వడం ఇష్టం లేదు. అవినాష్ లేకపోయినా ఆయనకి నిరుపమ ఉంది. కానీ మనోజ్ రాగిణిల పరిస్థితి అలా కాదు. ప్రీతి ఒక్కటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ భవిష్యత్తు. దానిని చెడగొట్టదలుచుకోలేదు మోహన్ గారు. ప్రీతి మీద మాత్రం విపరీతమైన అసహ్యం. కానీ రాజ్ కోసం ఎప్పటిలా తెలియనట్టుగా ఉండిపోయారు. దాని వెనుక అంతులేని అభిమానంతో పాటు చెప్పలేనంత కృతజ్ఞత కూడా ఉంది. అంతా సెక్యూరిటీ చెకిన్లోకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. రాజ్ కోసం ఫోన్ చేస్తూ అభి పక్కకు వస్తే ఎప్పటిలా ఫోన్ స్విచ్ ఆఫ్. రైట్ టైంలోనే వీడు సరిగ్గా ఆన్సర్ చేయడు, ఇక ఈ టైంలో ఎందుకు ఆన్సర్ చేస్తాడు అని కాల్ కట్ చేసిన అభి రాజ్ని అడగాలనుకున్న అనుమానం గురించి ఆలోచిస్తూ ప్రీతిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? కావాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనుకోకుండా జరుగుతుందా? వాడు కావాలి అనుకుంటే అండపిండి బ్రహ్మాండాలను ఒక్కటి చేసైనా సాధించి చూపిస్తాడు. మరెందుకు వదిలేశాడు అన్న క్వశ్చన్కి ఆన్సర్ దొరకక అనుమానం వదలని ప్రశ్నలతో విసుగ్గా అనిపిస్తుంది. అందరినీ దూరం పెట్టి బుర్ర చించేసుకుంటున్న అభి ఇరిటేషన్ని 4 కళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ భుజాలు తట్టుకుని పంచ్ డైలాగ్స్తో నవ్వుకుంటుంటే అదే టైంలో వినయ్ నుంచి కాల్. సార్, నైట్ మీకోసం కాల్ చేస్తే ఫంక్షన్లో ఉన్నారని మున్ని మాట్లాడింది. నేను విన్నది నిజమా సార్? ప్రీతి సింగపూర్ వెళ్తుందా అని రెస్పెక్ట్ లేని ఇరిటేషన్తో అడిగాడు వినయ్. ఫస్ట్ అది గమనించని అభి, అవును, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. దాని గురించి ఇంత అర్లీగా కాల్ చేశావా అంటూ టైం చూస్తూ ఉంటే, సార్, అసలు ఎలా ఎలా పంపిస్తారు? విషితను చంపిన హంతకురాలు తను, కోడ్ బ్లడ్ కిల్లర్. తన దేశం దాటి వెళ్ళిపోతే విషితకి న్యాయం జరగదు అని ఇక కంట్రోల్ చేయలేని ఎమోషన్, విపరీతమైన కోపంతో బయటికి కక్కుతున్నాడు వినయ్. రాజ్ సార్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడం నాకేమీ నచ్చలేదు. సైలెంట్గా ఉండమని మాకు వార్నింగ్ ఇస్తే మ్యారేజ్ కదా, ఫ్యామిలీ హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అనుకున్నారు. ఆఫ్టర్ దట్ ప్రీతిని పనిష్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను సార్. పాప సార్, విషిత మేడం ఆ ఫోన్ కాల్స్ మాట్లాడింది ప్రీతినే. మీతో సహా దీపక్ని యూజ్ చేసుకుని అందరినీ ట్రాప్ చేసింది ఆ బిచ్ ప్రీతినే. అందులో ఇంకా ఏమున్నాయో మేము చూడలేదు. బట్ రాజ్ సార్ దగ్గరే ఆ కనెక్టర్ పిన్ ఉంది. రాజ్ సార్కి మొత్తం తెలుసు, మొత్తం చూశారు. ఆ రోజు అన్ని పగలగొట్టి సార్ చెప్పమన్నదే మీకు చెప్పాను అని వినయ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, విషితను చంపింది ప్రీతి అని విన్న అభికి ఆ తర్వాత ఏ మాట కూడా మెదడు వరకు వెళ్ళటం లేదు. మొద్దు పారిపోయింది మెదడు. మనిషి సన్నగా కంపిస్తూ ఉంటే అతని ప్రమేయం లేకుండానే కన్నీళ్లు దారకడుతూ బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా ఉన్నాడు అభి. చాటుగా వీక్షిస్తున్న ఆ 4 కళ్ళ యజమానులు అలర్ట్ అయితే పావు గంట నుంచి చెప్తూనే ఉన్న రెస్పాన్స్ లేని అభి కోసం, సార్, సార్, ఏదో ఒకటి చేసి ప్రీతి రాపండి సార్, తనకు శిక్ష పడాలి. రాజ్ సార్ వలన విషిత మేడం చనిపోలేదు, అది యోగేందర్కి తెలియాలి. అది అసలు యాక్సిడెంట్ డెత్ కాదు, మర్డర్ అని. విషిత మేడంకి రాజ్ సార్కి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అన్ని క్రియేట్ చేసి వాళ్ళని విడతీసి విషిత మేడంని దారుణంగా చంపింది ప్రీతి అని అందరికీ తెలియాలి సార్. ప్రీతి రాపండి అంటూ వినయ్ గట్టిగా అరుస్తూ ఉంటే గగుర్పాటుకు గురైన శరీరంతో ఫోన్ వదిలేసిన అభి నెమ్మదిగా టర్న్ అయ్యాడు. తరణ్ కాఫీ కప్పిస్తూ ఉంటే తీసుకుంటున్నారు జయదేవ్ మోహన్ గారు. వాళ్ళని దాటి ప్రీతి కోసం వెతుకుతున్న అభి కళ్ళకు తను కనిపించటం లేదు. కన్నీళ్లు అడ్డుపడి న్యూ మస్కవారుతూ ఉంటే కళ్ళు మూసుకున్న అభి మైండ్ చెకిన్లో ఉంది, అది అయిపోతే ఎగిరిపోతుంది అని ప్రీతి గురించి హెచ్చరిస్తూ ఉంటే పరుగును వెళ్ళి ప్రీతి పీక పట్టుకుని దాని ఊపిరి తీసేయాలని ఆవేశ జ్వాలను ఎగిసిపడుతున్న అతని శరీరం సహకరించక మోకళ్ల మీదకు జారిపోయాడు. అంత డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఒకే ఒక్కటి. అలర్ట్ అయిన 4 కళ్ళ యజమానులు నిజం తెలిసింది అని ముఖాలు చూసుకుంటే గతమంతా కళ్ళ ముందు గిర్రను తిరుగుతుంది. ప్రీతి నవ్వు, మాటలు, స్నేహం, ప్రతిదీ విషం చిమ్మే కాలనాకు కోరల్లా కనిపిస్తున్నాయి. ఒక సాదా సీదా ఆడది తమతో పాటు ఉంటూ, తమతో పాటు తిరుగుతూ, ఆడుతూ పాడుతూ తమ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని, తమ బలహీనతల్ని గుప్పెట్లో పెట్టుకుని
తమ వెనకే మరొక ఆడపిల్లకు అక్రమ సంబంధం అంటగట్టి అందుకోసం కూడా తమని పావులుగా వాడుకుంటూ అతి దారుణంగా విషిత ప్రాణాలు తీసేసింది. అవునులే, సాదాసీదా ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు. మగాడిని శాసించగలదు, మట్టి కల్పించగలదు, కుటుంబాలను కాలరాయగలదు, రాజ్యాలను కూర్చగలదు, చరిత్రను తిరగరాయగలదు. తెలుసుకోలేకపోవడం తమ వెర్రితనం. కాదు కాదు, నమ్మిన స్నేహం. నమ్మబట్టే కదా ఇంత దారుణంగా అందరినీ ఆడుకుంది అని రగులుతున్న అభి మనసులో ఎలా వదిలేశావరా అంటూ రాజ్ మీద ఆక్రోశిస్తున్న క్రోధపు జ్వాలలతో కళ్ళు తెరిచిన అభి దిక్కున లేచి ప్రీతి కోసం ముందుకు అడుగు వేశాడో లేదో మంచు పర్వతంలా అడ్డుగా నిలబడ్డాడు రాజ్. ప్రీతి కోసం వేటాడుతున్న కనుపాపలను కూడా తిప్పకుండా తప్పుకో అన్నాడు బిగిసిన పిడికిలి మధ్య క్రోధాన్ని కట్టిపెడుతూ. వద్దు మామా, వదిలే అని స్మూత్ గా వచ్చినా ఆదేశించినట్టే ఉంది రాజ్ మాట. కన్నీళ్ల రూపంలో ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలతో కాల్చేస్తున్న కళ్ళను రాజ్ మీదకి తిప్పాడు. ఆ కళ్ళలో కనిపిస్తుంది కోపం కాదు, ఇంతమంది జీవితాలతో ఆడుకుని ఎన్ని కుటుంబాలను దుఃఖాల్లో ముంచేసిన ప్రీతి ప్రాణం తీయాలన్న కసి, ఎన్ని సంవత్సరాలు మోసంలో మిగిలిపోయామన్న ఆవేదన, విషిత చనిపోయిందన్న బాధ. ఇదంతా కేవలం ఆ సెకండి వ్యామోహం కోసం సృష్టించిన దాష్టికం, దాని ప్రయారిటీ కోసం ఆడిన చదరంగం. అందులో అందరూ బలిపశువులే. ఇంత చేసి ఇప్పటికి కూడా ఏమీ తెలియని నంగనాచలా నటిస్తున్నా దాని అసలు రూపం బయటపెట్టి నిలువున తగలబెట్టకుండా టికెట్స్ వేసి సాగనంపుతున్నావా అని అరిచినట్టు అడిగిన అభితో, తగలబెడితే ఏమొస్తుంది మామా? గంటలో కాలిపోయి బూడిద మిగులుతుంది. ఏం చేసుకుంటావు దాన్ని? నిన్ను ఆపాలని అనుకోవడం లేదు మామా. మోసపోయిన స్నేహితుడిగా, న్యాయం కోసం పోరాడే లాయర్గా కాదు, నా ప్లేస్లో ఉండి ఆలోచించు. ఇక్కడ వరకు వచ్చి కూడా దాని కంటి ముందుకు వెళ్లకుండా ఎక్కడే ఆగిపోయినా నా ప్లేస్లో ఉండి ఆలోచించు అనేసి పక్కకు తప్పుకున్నాడు రాజ్. ప్రీతి కోసం ఒక్క నిమిషం ఆలోచించిన వేస్ట్ అని మారిపోయావురా నువ్వు అన్నాడు చెక్కిన్ నుంచి బయటకు తీసుకొస్తున్న ప్రీతి మీద కళ్ళు నిలిపి. ఆ మూల ఉన్నారు వాళ్ళు. ఐ కార్నర్ గా అటు చూస్తున్న రాజ్. జీవితం నేర్పించింది మామా. యు నో అబౌట్ మీ. ఐఎమ్ ఎ క్విక్ లర్నర్. ప్రాణం తీసినంత తేలిక కాదు అది మనకిచ్చిన పెయిన్ దించుకోవడం అని ఇక చెప్పడానికి ఏమీ లేనట్టు వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ అంత తేలికగా తన అడుగు వెనక్కి తీసుకోలేకపోతున్నాడు అభి. లోపల బగబగ మండిపోతున్న నొప్పి. అసలు తన వల్ల కావడం లేదు రాజ్ డెసిషన్ యాక్సెప్ట్ చేయడం. ఇప్పటి వరకు ఎక్కడ వెయిట్ చేశారో మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నాడు రాజ్. బలవంతంగా అభిని కూడా లాక్కొచ్చారు యోగేందర్. మీరు కూడానా అన్నట్టు అభి యోగేంద్రని చూస్తూ ఉంటే, వాడి నిర్ణయం నాకు నచ్చింది. నా కూతురు ఆఖరి క్షణాలలో అది నిజమంతా కక్కింది. నా కూతురికి తెలియకుండానే శరీరం మలినమైంది. నా కూతురికి తెలియకుండానే తన ప్రేమ బలైంది. నా కూతురికి తెలియకుండానే తన జీవితం చేదాటిపోయింది. నా కూతురికి తెలియకుండానే ఈ విషవలయంలో చిక్కుకుపోయింది. ఆ కొన్ని క్షణాలు నా కూతురు ఎంతటి నరకాన్ని తీసుకుని ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అని యోగేందర్ కన్నీళ్లతో చెప్తూ ఉంటే అభికి ప్రాణం పోతున్న ఫీలింగ్. మౌనంగా సోనియాలోకి చూస్తూ ఉన్నాడు రాజ్. ఏ ఆడపిల్లకి అటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి సమయంలో కూడా రాజు ప్రేమ కోసం రాజ్తో కలిసి బ్రతకాలని ప్రీతి కాళ్ళు పట్టుకుంది. వదిలేయమని కన్నీళ్లతో బతిమిలాడింది. ప్రాణం పోతున్నందుకు అది బాధపడుండదు. తెలియకుండానే తన ప్రేమకు దూరమైపోతున్నందుకు అల్లాడిపోయి ఉంటుంది. అందుకే ఆ కళ్ళలో కన్నీరు, నా బిడ్డ ఊపిరి, దాన్ని వదిలిన దాని గుండెల్లో నరకయాతనకి గుర్తుగా కన్నీళ్లు అలానే ఉండిపోయాయి. ఆ నరకయాతన ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రీతికి తెలియాలి. అది బ్రతికున్నంత కాలం అనుభవిస్తూనే ఉండాలి. అందుకే అందుకే అది చెడిపోయింది, చెరచబడింది అని మంచిగానే పేరెంట్స్కి తెలిసేలా చేశాడు. రాజ్కి తెలిసిన విషయం దానికి తెలిసేలా చేశాడు. అది తీసిన గోతిలో అదే పడింది. సానుభూతి అనే ఉరితాడు దాని మెడకు బిగించాడు. అది ఎప్పటికీ ప్రాణం తీయదు. కొంచెం కొంచెంగా దాని ఊపిరిని తీస్తూ ఉంటుంది. మంచితనం, త్యాగం అనే ముసుగులు చెక్కు చెదరకుండా ప్రొటెక్ట్ చేశాడు. వాటి వెనక దాగిన దాని మోహిని కామ పిశాచి రూపం ఎప్పటికీ బయట పెట్టలేదు. ఎవడి కోసమైతే ఇంత చేసిందో వాడు ఎప్పటికీ దాని చేతికందడు.
దాని చూపులకి చిక్కడు, కనీసం మాటలకి కూడా దొరకడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? పచ్చిపుండు మీద సూదితో, అది మామూలు సూది కాదు, ముట్టుకుంటేనే తగలపెట్టేసే యాసిడ్లో ముంచిన సూదితో నెమ్మదిగా పొడుస్తూ పొడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే నొప్పి. ప్రతి క్షణం అది బ్రతుకున్న ప్రతి క్షణం అనుభవిస్తుంది. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకున్న దానిని నలుగురిలో నిలబెట్టి చెప్పుతో కొట్టించినా, కోర్టులో నిలబెట్టి ఉరితాడు బిగించినా, నీ చేతులతో గొంతు నిలిమి ప్రాణం తీసినా అది కొన్ని నిమిషాలే. నాకది సరిపోదు. నా బిడ్డ అనుభవించిన నొప్పికి 1000 రెట్లు ప్రతి క్షణం అది అనుభవిస్తూనే ఉండాలి. మమ్మల్నందరినీ మోసం చేసి నా బిడ్డ ప్రాణాలు తీసినది బ్రతికున్న ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. నా కూతురు చావుకి న్యాయం జరగాలన్నా, దాని ఆత్మకు శాంతి కలగాలన్నా ఇదే సరైన శిక్ష. అన్నగా ఆలోచించు, లాయర్గా కాదు. వదిలే అభి, ఇంకెప్పటికీ అది సింగపూర్ దాటి బయటకు రాలేదు. వదిలే అని అభి చేతులు పట్టుకున్నారు యోగేందర్. నిజమే, ఒక్కరా ఇద్దరా మానవత్వం మరిచి ఇంతమంది మనుషులతో ఆడుకున్న ప్రీతికి ఎటువంటి శిక్ష వేసినా తప్పులేదు. ఆ బలైన వాళ్లలో తాను కూడా ఒకడు. అయితే విష్త కన్నా ఏ ఒక్కరూ ఎక్కువ కాదు. ఆ అమాయకురాలి తండ్రిగా యోగేందర్ అడిగిన దానిలో న్యాయం కనిపించి మౌనం వహించాడు అభి. అయితే ఒక్కటే భయం, ఆ తాటికి ఆ శిఖండి ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం దాని ఆలోచన సహస్రం మీదే ఉంటుంది. అవమానం, సానుభూతి, దుఃఖసాగరంలో కొట్టుకుపోతున్న ప్రీతి ఏ క్షణమైనా వాటి నుంచి తలెత్తి చూస్తే మొదటిగా కనిపించేది సహస్రమే. చీడ పురుగుని చంపకుండా వదిలేస్తే పచ్చని పంటను మింగేస్తుంది. ఎదురు నిలబడే శత్రువుతో పోరాడొచ్చు, కానీ ప్రీతి లాంటి సైకోతో ఎప్పటికైనా ప్రమాదమే అని అభి ఆలోచన గ్రహించిన వాడిలా లేచిన రాజ్ అతని షోల్డర్ ప్రెస్ చేసి, నీ ఇష్టం మామా, సునామీ కష్టాలు వచ్చినప్పుడే ఎగిలే రెక్కల విలువ తెలుస్తుంది. ఆలుపొచ్చినప్పుడే చెట్టు విలువ, గట్టు విలువ తెలుస్తుంది. నాకు రాళ్ళు రప్పలైనా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతా. సునామీలో కూడా చేపలు పట్టే రకాన్ని కదా అనేసి వెళ్ళిపోతే, ఏమన్నా సంబంధం ఉందా అని మొహం అష్టవంకర్లు తిప్పాడు అభి. సహస్ర ఎఫెక్ట్, ఏదో వేదాంతం ట్రై చేశాడు, నెమ్మదిగా ఉరుకుతాడులే అని అల్లుడికి సపోర్ట్ చేసిన యోగేందర్, నాన్న అని పిలిచావుగా, దానికి గిఫ్ట్గా దేనిని వదిలే, అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బతకడమే నాకిష్టం అని మరొకసారి అడిగారు. సరే నాన్న, మీకోసం, నా చెల్లి కోసం అని స్థిరంగా చెప్పి, వాడి కోసం మాత్రం కాదు అంటూ పళ్ళు బిగించిన అభి వెన్ను మీద ముద్దు పెట్టింది రాజ్ విసిరేసిన అభి ఫోన్. వెనక్కి తిరిగి స్ప్రింగ్ మూమెంట్లో వెళ్తున్న బాబుని, బలుపుని తిట్టుకుంటూనే పగిలిన ఫోన్ తీసుకుని, అసలు ఎందుకు వచ్చారు నాన్న, కూర్గు నుంచి 4 hours జర్నీ అని వచ్చి ఎవరికీ కనపడకుండా వెయిట్ చేయడం వెనుక పరమార్థం గురించి అడిగాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతులా, నీకు నిజం తెలిస్తే లంకా దహనమే కదా, ఆ పాము పుట్టలోకి చేరే వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలిగా అన్నారు వేదాంతంలో అల్లుడిని ఫాలో అవుతూ. తిట్టడంలో కూడా టెక్నిక్స్ అని అభి కళ్ళు చిట్లిస్తే, ఏదో నేను ఇంప్రెస్ చేయాలిగా అంటూ అభిని హత్తుకొని, బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంట్లో ఉండాలి, మళ్ళీ నా చిన్న కూతురికి డౌట్ వస్తుంది, ఆల్రెడీ ప్రీతికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా లేదని ఫీల్ అయింది, ఎవరికంట పడకుండా వెళ్ళిపోతాం, ఈ సీక్రెట్ నీలోనే లాక్ చేయి అని వదిలి వెళ్ళిపోయారు యోగేంద్ర. సెంటిమెంట్తో కొట్టి సహస్రను అప్పటికప్పుడు కూరుకు తీసుకెళ్లటం వెనుక రహస్యం ఎప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రీతి చూపు కూడా సహస్రను తాకకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా మామను ముందు పెట్టి అయ్యగారాడించిన నాటకం. నిప్పు ముట్టుకుంటేనే కాలుతుంది అని జాగ్రత్త చెప్పే రకం ఒకరు, కాలితే తెలుస్తుందని వదిలేసే రకం ఇంకొకరు. కానీ మన బలుపు బాబు మాత్రం తన చేతిని కాల్చుకొని ప్రాక్టికల్గా చూపించే రకం, సునామీలో చేపలు పట్టే రకం. చిన్న నవ్వుతో ఫేస్ సెట్ చేసుకుని పగిలిన ఫోన్ నుంచి వినయ్కి మెసేజ్ చేసి తిరిగి జయదేవ్ బ్యాచ్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటూ షోల్డర్ మీద నలిగిన షర్ట్ సరిచేస్తూ ముఖంలోకి చూశారు జయదేవ్. బలుపు బాబుకి తప్ప అక్కడ టచ్ చేసే ధైర్యం ఈ భూమి మీద ఇంకెవ్వరికీ లేదు. షర్ట్ పట్టుకుని లాక్కెళ్ళాడుగా, తన్నుకుని వచ్చిన ప్రతిసారి ఇలా సరిచేస్తూ అయ్యగారిని చీవాట్లు పెట్టడం ఈ తండ్రి గారి ఆనవాయితీ. ఒకడు డాష్ ఇచ్చాడు, ఫోన్ పగిలిపోయింది, చిన్న ఇష్యూ అని చాలా సింపుల్గా అవే కవర్ చేస్తూ ఉంటే, నీ ఒంటి మీద చేయేసిందెవడ్రా అంటూ
అంటూ సీరియస్ అయ్యారు మనోజ్. ఇట్స్ ఓకే అంకుల్, ఫినిష్ అయిపోయింది అని ప్రీతిని చూస్తే ఇంకా అలాగే ఊపిరి తీసుకుంటున్న శవంలా ఉంది. ఇంతకు ముందు మెడిసిన్ ఎఫెక్ట్ అనుకుని జాలిపడ్డాడు. ఇప్పుడు మెడిసిన్ కూడా కంట్రోల్ చేయలేని ఎమోషన్ అని చిన్న నిట్టూర్పుతో కన్విన్స్ అయిన అభి పెదవుల మీద ఒక సాటిస్ఫైడ్ స్మైల్. హగ్ చేసుకుని మనోజ్ రాగిణి ఇద్దరికి సెండ్ ఆఫ్ చెప్పాడు అభి. ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ప్రీతితో సహా సింగపూర్ నుంచి కర్ణాటక వచ్చిన మనోజ్ రాగిణి తిరిగి ప్రీతితో సహా సింగపూర్ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కటే బాధ, ప్రీతి సరిగా లేదు. నిజం తెలిస్తే జీవితకాలం ఆ తప్పు సరిదిద్దుకోలేరు. అప్పుడు బాధ కాదు, ఎవరిని ఫేస్ చేయలేని నరకం అనుభవించాలి. దానికన్నా ఇదే చాలా బెటర్. ఒక హోప్ ఉంటుంది అనుకున్న అభి ఇక అక్కడితో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే వాళ్ళు లోపలికి వెళ్లే వరకు ఉండి రిటర్న్ స్టార్ట్ అయ్యాడు జయదేవ్ మోహన్, అభినవ్ ఇంకా తరణ్. బ్రేక్ఫాస్ట్ టైం కాదు కానీ 10 దాటుతూ ఉండగా మామాళ్ళు మళ్ళీ కూర్గ్ రీచ్ అయితే వెయిట్ చేస్తున్నారు సుజిత. ఆ రాత్రి వేళ ఇంట్లోకి రాగానే పనుంది అని యోగేంద్ర రాజ్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వస్తే రాజ్ సైడ్ నుంచి ఎటువంటి స్టెప్ తీసుకున్నా హంసపాప్కి డౌట్ వస్తుందని ఈ సీక్రెట్ జర్నీకి మామని హీరోని చేశాడు మన బలుపు బాబు. ఇద్దరిని చూడగానే సుజిత గారి మొహంలో ప్రశాంతత చేరితే, సహస్ర ఏది, నువ్వేమైనా తిన్నావా అని అడుగుతూ దగ్గరికి వచ్చారు యోగేందర్. ఎక్కడికి వెళ్లారు? 2 రోజుల నుంచి ఇలాగే తిరుగుతున్నారు. మీ ఆరోగ్యం ఏం కావాలి అని సుజిత గారు దిగులు పడుతూ ఉంటే యోగేందర్ చెప్పేలోపే, ఇదే నేను కూడా చెప్పానత్తయ్య, ఈ సీతయ్య వింటేగా టీ తోటలో గొంగళి పురుగులు గూళ్ళు కట్టుకున్నాయట. కకూన్స్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చే సీతాకోక చిలుకలను చూపించడానికి తీసుకుపోయారు. మై బ్యాడ్ లక్, ఒక్కటి కనిపించలేదు. చలికి షివర్ వచ్చేసింది. ఇప్పుడు ఫీవర్ కూడా వచ్చేలా ఉంది అని ఓ రేంజ్ లో స్టోరీ చెప్పి, ఇంతకీ నా పెళ్ళాం ఎక్కడుంది అని అడిగిన బాబు మొహంలో చెప్పలేని తలసట పండిస్తూ ఉంటే సున్నం కొట్టిన మొహంతో విడ్డూరంగా చూస్తున్నారు యోగేందర్. అల్లుడెళ్ళిన వింత కథకి భర్తని ఒకసారి కోపంగా చూసి, నిద్రపోతోంది రాజ్, రాత్రి మీ మావయ్య గారు చేసిన హడావిడికి బాగా అలసిపోయింది, డిస్టర్బ్ చేయకు అని నెమ్మదిగా చెప్తూ ఉంటే, థ్యాంక్స్ అత్తయ్య, మావయ్య నన్ను కూడా డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి, కూర్చొని కూర్చొని ఒళ్ళంతా నొప్పులు అని మరి కాస్త జాలి నటనలో జీవించి కాసేపు పడుకుంటాను అంటూ బుద్ధిమంతుల్లా రూమ్కి వెళ్ళిపోయాడు. అయ్యగారి నటన ప్రావీణ్యానికి అట్టుడికి పోతున్న యోగేందర్, వాడు చెప్పింది నమ్ముతున్నావా అని ఉండబట్టలేక వెంటనే ఉక్రోషం వెళ్ళగక్కారు. చిన్నప్పటి నుంచి టీ తోటల మధ్య పెరిగిన నాకు తెలియదా గొంగళి పురుగులు గూడులు ఎక్కడ కడతాయో అని సుజిత గారు ప్రశ్నించగానే రిలాక్స్ గా చూసి, మీరు ఏదో చేశారు, అది కవర్ చేయడానికి రాజ్ అబద్ధం చెప్పాడు, జరిగింది మనసులో పెట్టుకుని అల్లుణ్ణి ఇబ్బంది పెట్టద్దు అని సున్నితంగా మందలించి, పడుకుంటారా, టీ తీసుకురానా అని అడిగారు సుజిత. మళ్ళీ మొదలు పెట్టిన బాబు చమత్కారానికి, టీ తీసుకురా, తాగితే కాని నిద్ర పట్టదు అని పళ్ళు పటపటలాడించారు యోగేందర్. బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతోంది సహస్ర. బ్లాంకెట్ మొత్తం చుట్టుకున్న బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకున్న తన మొహం మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటే వెన్నెలమ్మను రంగరించిన చందమామ రూపం నిద్రలో మరింత ముద్దుగా ఉంది. గత వారం రోజులుగా ఎన్నో ఆటలతో, ఎన్నో నాటకాలతో, ఎన్నో పరకాయ ప్రవేశాలతో అలసిపోయిన బాబుకి స్వర్గధామంతను. గ్లౌజ్ స్వెటర్ రిమూవ్ చేసి నెమ్మదిగా బెడ్ ఎక్కి బ్లాంకెట్లోకి దూరితే అయ్యగారి ప్రెజెన్స్ తెలిసినట్టుంది. నెమ్మదిగా సాగుతూ బాబు బాడీని చుట్టేసుకుని గుండెల మీదకి చేరిపోయి, అయ్యయ్య రాచకార్యాలు అని నిద్రలో తోగుతున్న మత్తు ముందుతో ముద్దగా అడిగితే, మానవ డిటెక్షన్ డ్యూటీ అని కసిరి లాంగ్ బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్ గా తన బాహువుల మధ్య స్వర్గాన్ని బంధించి కళ్ళు మూసుకున్నాడు. 3 రోజుల తర్వాత మంచి రోజని పుట్టింటి తరపున సుజిత చలిమిడి ఫంక్షన్ ఏర్పాటు చేస్తే మళ్ళీ అందరూ మరోసారి ఊరులో పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుని తిరిగి బెంగళూరు స్టార్ట్ అయ్యారు. సహస్ర సంతోషానికి హద్దులు లేవు. ఏకాకిగా అనాథగా మిగిలిన తనకి ఇప్పుడు అతి పెద్ద కుటుంబంతో పాటు ప్రేమ అనురాగాలతో కంటి పాపలా చూసుకునే ఇంతమంది తన చుట్టూతా. ఆ హ్యాపీనెస్ మొత్తం మన బలుపు బాబు మీదే చూపిస్తూ ఉంటే ఆ తర్వాత 2వ రోజే అభి క్యూటీలా సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ రోజు సాయంత్రం రిసెప్షన్, మరుసటి రోజు కార్యం. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం పద్ధతిగా
అభి ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు. అందుకు గాను ఇటు తాతగారి జ్ఞాపకంగా మిగిలిన బింద్రా రెసిడెన్స్, ఇంకా మన క్యూటీ బేబీ అలియాస్ లిఖిత గుప్తా పుట్టిల్లు అలంకరణలతో అందరికీ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి బ్రాండ్లు స్టేటస్లు కాకుండా క్యూటీ బేబీకి తల్లిగా తన కూతురి సంతోషానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లతో అదరగొట్టేస్తోంది నందిత. మరి నందిత మమ్మీలో వచ్చిన మార్పిచ్చిన హ్యాపీనెస్ తో పాటు ఏరి కోరి వెంటాడి వేటాడి స్వయంవరంలో సాధించుకున్నవాడి చెంతన చేరి తనువు మనసు పంచుకుని తన జీవితాన్ని పండించుకోవాలని మన క్యూటీ బేబీ కన్న కలలు వాటి దాటికి నలిగి బాలైపోయిన పిల్లలకి మన క్యూటీ బేబీ ఎన్నాళ్ళ వెయిటింగ్కి అభి తగిన న్యాయం చేసి తన మగసిరిని క్యూటీ బేబీ ప్రేమకి కానుక చేస్తాడా? రసరమ్యమైన అభి క్యూటీల ప్రణయ సంగమాన్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.